హిందువులకి ఏదైనా జరిగితే వచ్చే రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఏ పార్టీ అన్నా ఉందా? నేను మొన్న ఆవులు పట్టుకున్నాను, నేను గోవులు పట్టుకున్నాను శివరాత్రి మహాశివరాత్రికి. నన్ను అరెస్ట్ చేశారు, ఆవులు పట్టుకున్నానని చెప్పేశాను. నన్ను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి రాజనగర్ స్టేషన్ లో పెట్టారు. పెడితే ఎవరైనా సరే ఏ పార్టీ కూడా రాలేదు. ఒక బీజేపీ పార్టీ నాయకులు వచ్చి ఆవిడ నిజంగా ధర్మ ప్రకారంగా ధర్మంగానే పనిచేసింది, ఆవిడ చట్టపరంగా పనిచేసింది, ఆవిడ ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి నన్ను బయట తీసుకొచ్చారు. ఉన్న పార్టీ నాయకులు ఎవరైనా వచ్చారా? హిందువులు ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకోవాలి. హిందూ ధర్మంకి సపోర్ట్ చేసేది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మనం ఓటేయాలి. నానా చెత్త పార్టీలకి వేయకూడదు ఓటు. ప్రతి ఒక్కడు వస్తాడు ఓటేసామని, అందరికీ వేసేకూడదు. అది జయశ్రీరామ్ అన్నప్పుడు మనం ఓటేయాలి. మన ధర్మానికి సపోర్ట్ చేసినప్పుడు ఓటేయాలి. నేనైతే అలాగే వేస్తాను. నేను మరి సెక్యులర్ కుక్కలు ఏం చేస్తాను నాకు తెలియదు. అన్ని మతాలు సెక్యులర్ సమానం అనే సెక్యులర్ గాడికి ఇదే చెప్తున్నాను. మన ధర్మం బ్రతుకుంటే నువ్వు, నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబం, నీ దేశం, నీ రాష్ట్రం, నీ ఊరు, నీ గ్రామం బాగుంటది. మన ధర్మమే లేనప్పుడు అవతల అన్ని మతస్థులు పెరిగిపోతారు. మనల్ని వేసేస్తాడు, మన ఆస్తిని దోచేస్తాడు, కబ్జా చేసేస్తాడు. తర్వాత అప్పుడు మనం ఎంత నోరు కొట్టుకున్నా సరే నువ్వు మిగలవు, నీ కుటుంబం మిగలదు, నీ కులం కోసం గజ్జికి గోక్కుంటావు కదా, ఆ కులం కూడా ఉండదు.